ఒకప్పుడు ప్రభుత్వ స్కూల్ అంటే తల్లిదండ్రులు ముఖం చాటేసే పరిస్థితి ఉండేది. పిల్లలు లేక సరైనటువంటి వసతులు కరువై మూతపడే స్థితికి చేరినటువంటి సర్కారు బడులు అనేకం ఉన్నాయి. కానీ ఒక స్కూల్ పరిస్థితి అలా లేదు. ఇక్కడ అడ్మిషన్స్ ఫుల్ అనేటువంటి బోర్డు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఆ స్కూల్ను ఓ సమస్య వెంటాడుతోంది. నిజామాబాద్ జిల్లాలోని బోర్గం జెడ్పీహెచ్ స్కూల్. ఈ ప్రభుత్వ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కే సవాల్ విసురుతోంది. పరిస్థితి ఎంతలా మారిందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ స్కూల్ గేట్లపై ఏకంగా అడ్మిషన్ ఫిల్ అన్న బోర్డు పెట్టాల్సి వచ్చింది. బట్ ప్రైవేట్ స్కూల్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ నాణ్యమైన ఉన్నత విద్య, ఆకట్టుకునేలా ఇంగ్లీష్ బోధన అందుతోంది బోర్గం జెడ్పీహెచ్ఎస్ లో. దీంతో ఈ స్కూల్ స్టూడెంట్స్ అద్భుతమైన ప్రతిభతో దూసుకుపోతున్నారు. ఈ స్కూల్ కు స్టూడెంట్స్ క్యూ కట్టడానికి ఇదే కారణం. ఈ రీజన్స్ అన్నిటితో తెలంగాణలోనే టాప్ 10 లో నిలిచింది నిజామాబాద్ బోర్గం జెడ్పీహెచ్ఎస్. The school's quality education, quality food and discipline. I'm really happy in this school. The teachers are really friendly and our principal sir is also friendly. So I came to this school because of this friendly nature in this school. అన్నీ ఈ స్కూల్లో ప్రతి ఒక్కటి లేని అనేది లేదు. కాకపోతే గ్రౌండ్ కొంచెం పెద్దగా కావాలి అంతే. సీఎం గారు మీరు ఏమనుకున్నా సరే బోర్గం స్కూల్ మా తెలంగాణలో టాప్ లెవెల్ ఉన్నాయి. కాకపోతే మనకు కొంచెం గ్రౌండ్ చిన్న ఉన్నాయి. మీరు దానికోసం కోరుతున్నా. విన్నారుగా, అన్నీ బాగున్నాయి, కానీ ఆ కాస్త గ్రౌండ్ సంగతి కూడా చూడండి అంటున్నారు స్టూడెంట్స్. తమ స్కూల్లో 1100 మంది ఉన్నారు, దానికి తగ్గట్టుగా గ్రౌండ్ లేదు అంటున్నారు స్టూడెంట్స్. అయితే ఇప్పటికే ఈ విషయంపై అధికారులను సంప్రదించామంటున్నారు స్కూల్ ప్రిన్సిపల్. పాఠశాలలో గదుల కోసం మేము ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించున్నాం. ఆట స్థలం కోసం కూడా మేము ప్రపోజల్ పంపించాం. గౌరవనీయులు కలెక్టర్ మేడం గారు నెలన్నర క్రితం మా పాఠశాలను సందర్శించి ఈ పాఠశాలకు కావాల్సిన ఆట స్థలాన్ని మేము అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి అద్భుతమైన ఆదర్శవంతమైన స్కూల్స్ ను మరింత ప్రోత్సహించి కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత. మరి ఇప్పటికైనా దీనికి సంబంధించి అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి.